కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో సోనియా గాంధీ పోటీ చేస్తే 17 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందని అంటున్న వి హనుమంతరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీలు కావచ్చు, అదేవిధంగా హామీలు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చడానికి కూడా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 420 హామీలు అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి ఆ సీనియర్ కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ 420 హామీలని కామెంట్ చేస్తుంది, ఏం చెప్తారు? చూడండి, దానికి 420 అని కూడా పేరు పెట్టింది కదా. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం 9th నాడు వచ్చింది, షేరింగ్ అయింది. ఇవాళ ఏం డేటు? ఇవాళ 5 కదా, ఇంకా 4 రోజులు ఉన్నది. 1 మంత్ కాక ముందే వాళ్ళకి తొందర ఏమున్నది రా బాబు? మేము 9.5-10 ఏళ్ళు సఫర్ అయినామా లేదా? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజను ముఖ్యమంత్రి అన్నారు, చేసినారా బాబు? ఏంది ఇది? దెబ్బతిన్నోడు ఏదన్నా మాట్లాడతాడు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. సోనియా గాంధీ అన్నది ఇచ్చింది తెలంగాణ. 6 డిక్లరేషన్ అమలైతే మాకు ప్రజలలో మా గుర్తింపు ఉంటుందా లేదా అనే ఆలోచనతో ట్విట్టర్ కొట్టడం, డిక్లరేషన్ 420 అని పేర్లు పెట్టడం, ప్రజలు అసహించుకుంటున్నారు. ఒకడు అడిగిన్నాను, క్యా సాబ్, अरे एक साल एक महीना भी नहीं हुआ, ये बीआरएस वालों को खबर नहीं है क्या क्या की कांग्रेस के खिलाफ बोल रहे అంటున్నారు. అంటే ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు 4 రోజులు ఆగుండ్రా బాబు. 6 వాళ్ళ భయం ఒకటే, సోనియా గాంధీ ఒకసారి మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది 6 డిక్లరేషన్ అనే భయంతో ఆ 6 డిక్లరేషన్ అయిపోతే మా పుట్టగతులు ఉన్నాయనేది వాళ్ళ ఉద్దేశం. అది పాయింట్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో 17 స్థానాలకు 12 స్థానాలు కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా సీరియస్గా పెట్టింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? చూడండి, అది బీఎస్సీ కాదు, బీఆర్ఎస్ కాదు. వాళ్ళు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం, సోనియా గాంధీ తెలంగాణకి వెళ్ళి నిలబడాలన్నాడు. అదేవిధంగా ఆయన పోయి నిన్న ఢిల్లీలో సోనియా గాంధీకి చెప్పారు, అమ్మ నువ్వు ఖమ్మం నుంచి నిలబడ అన్నప్పటి నుంచి బీఆర్ఎస్ బీజేపీ వణుకుడు పుట్టింది. ఏడైతుంది, ఏమో గెలుస్తుంది? అరే రాబాయి, నరేంద్ర మోడీ ఆకేటారో బోలో. నరేంద్ర మోడీ వచ్చి నిలబడమను ఖమ్మంలో, చూస్తా ఎట్లా గెలుస్తాడు. ఎవరో ప్రహ్లాద్ అట మినిస్టర్ అట ఉండదు, చదువు గెలుస్తుంది, ఏదేదో మాట్లాడుతుండ్రు. అసలు సోనియా గాంధీ ఇమేజ్ వాళ్ళకి తెలియదు. ప్రధానమంత్రి 2 సార్లు పదవులు ఇచ్చినా నాకొద్దు, నేను ప్రజల పక్షాన ఉంటా. ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేసిందా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు. మీరు ఎంతసేపు కుర్చీల గురించి పాకులాడేటోళ్ళు, సోనియా గాంధీ మీద మీరు కాంపిటీషన్ ఆరా బాబు? చూసినట్టయితే ఖచ్చితంగా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేస్తే ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తారని కూడా హనుమంతరావు అంటున్నారు. దీంతో పాటు తెలంగాణలో సోనియా గాంధీ వచ్చిన, నరేంద్ర మోడీ వచ్చిన సోనియా గాంధీ మీద ఓడిపోవడం ఖాయమని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వి హనుమంతరావు. కెమెరామెన్ సంతోష్తో శ్రీనివాస్, 6 టీవీ, గాంధీభవన్ నుంచి.